సంక్రాంతికి వలన మా అన్నకి ఏం ముప్పు వస్తుందో ఏమిటో నువ్వే కాపాడాలి. ఏ ముప్పు రాకుండా చూసుకో స్వామి. వాడి వల్ల ఏ ముప్పు వస్తుందో ఏమిటో అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు? మై నేమ్ ఇస్ విజయ్. ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ యుగంధర్. నీకే పని? వాడి శవాన్ని మర్రి చెట్టుకు తల్ల క్రిందులుగా వేలాడదీయడానికి. ఆయన నీకు ఏ అపకారం చేశారు? అపకారం చేసింది నాకు కాదే, మా సర్దార్కి. ఎవరు మీ సర్దార్? మా సర్దారు పేరు చెప్తే మెత్తని నీ గుండె ఆగిపోతుందేమో. నా గుండె అంత పిరిగిదేం కాదు, చెప్పు వింటా. అయితే విను. అతి భయంకరుడు, యమకింకరుడు, కాలాంతకుడు డాకు 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 సంగ్రామ్ సింగ్. డాకు డాకు సంక్రాంతి నడిచినా మీరంతా? ఎస్. రంగన్న, రాజన్న, వీళ్ళంతా నలుమూలలా గాలించండి. ఆ ఇన్స్పెక్టర్ గారి పెడరెక్కలు విరిచాయి నా దగ్గరకు తీసుకురండి. బెదిరిన లేడి పిల్లల ఏమిటా చూపు? భయంగా ఉందా? అవును. వికసించిన మల్ల మొగ్గ, ఎవరు నువ్వు? నీ పేరు? నా పేరు పద్మావతి. శాబాష్, అందానికి తక్క పేరు. పద్మములా వికసించి సయ్యాటకు సవాలు చేస్తుంది నీ నగుమోము. నీ ఎదరాల మందార మకరందాలను గ్రోలి తనివి తీర్చుకోమంటుంది నీ మేలిమేను. నా ప్రతిరూపాన్ని నీ రెప్పల చాతున దాచుకోమంటున్నాయి నీ అరకన్నులు. అవి అదరాల కాదు కాదు, సుధామిళితమైన పనస సొనలు. ఏ అందాల జాబిల్లి, నీ అందం వర్ణనాతీతం. కవి కల్పనకు, గాయకుని అద్భుత రాగానికి, ఊహాజీవి ఊహా కల్పనకు అందనదేది అందం. షడప్. ఎవరు నువ్వు? మితిమీరి మాట్లాడుతున్నానా లేక మతి తప్పి మాట్లాడుతున్నానా? సుకుమార సుందర వందర నందనవనం లాంటి నీ వదనాన్ని చూస్తూ ఉంటే కోరికలు కొనలు తెంచుకొని కొండవాగులా ప్రవహిస్తున్నాయి. నువ్వు తత్తరపడుతూ బెత్తర చూపులు చూస్తుంటే నా మనసు కోటి వెన్నెల వికాసిస్తున్నాయి. ఎడారి లాంటి నా జీవితంలోకి వయాశిస్సులా వచ్చా. ఎవరు నువ్వు? చెప్పారు కదా నా పేరు పద్మావతి అని. నేను విన్నానుగా నీ పేరు పద్మావతి అని. ఎక్కడెందుకున్నావు? నేను యుగంధర్ చెల్లెల్ని. No! మా ఆగర్భ
రుద్రమన్నేగంధర గారి చెల్లెలువా నువ్వు? అయితే నిన్ను ఒక పట్టు పట్టవలసిందే.